నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. మేము 7 శనివారాల వ్రతంలో ఈ వారం 6వ వారం పూర్తి చేసుకున్నాము. ఆ పూజను ఈ వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం ప్రాతకాలం 4 గంటలకల్లా లేచి ఆ తర్వాత స్వామివారికి తిరుప్పావై సమర్పణ, అలాగే ఆ తర్వాత స్వామివారికి అలాగే శివయ్యకు ఏకకాలంలో అభిషేకము, శివకేశవులకు ఏకకాలంలో అభిషేకము అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. తర్వాత 7 శనివారాల వ్రతంలో భాగంగా స్వామివారిని వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకొని ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించి పూజ చేసుకోవడం జరిగింది. అయితే లాస్ట్ 2 వారాలు మాత్రం కొంచెం కొన్ని ఆటంకాల వల్ల 2 వారాలు మాత్రం చేసుకోలేకపోయామండి. ఆ 2 వారాలని అంటే ఎప్పుడైనా పడనప్పుడు అలా మార్చుకోవటమేనండి. ఇప్పుడు మనం 6వ వారం పూజలో ఉన్నాము. తర్వాత 7వ వారంతో ఈ 7 శనివారాల వ్రతం పూర్తవుతుంది. అలాగే 8వ శనివారం కూడా చేస్తారు. అంటే వడ్డీగా చేస్తూ ఉంటారు. మరి మేము కూడా అలానే చేస్తూ ఉంటాం. అంటే ఆ వారం కూడా మామూలుగానే చేస్తూ ఉంటాం. స్వామివారికి విశేషమైన పూజలు ఈ విధంగానే అభిషేకం అంతా ఉంటుంది. ఆ రోజు కూడా పిండి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటాం. ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పంచదార అవన్నీ కూడా అయిపోయిన ద్రవ్యాలు పసుపుతో కుంకుమతో స్వామివారికి, శివయ్యకేమో విభూతితో అభిషేకం అంతా కూడా పూర్తి చేసుకుని మళ్ళీ మొత్తం కూడా అంతా కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ స్వామివారికి చందనం అలంకరిస్తాను చూడండి. చంద్రం అలంకరించి ఇద్దరికి కూడా స్వామివారికి ఇద్దరికి కూడా తిరువారాధన అంతా కూడా అందించుకుని దీప సమర్పణ, దీపాలు అలా చూపించి పైన పెడుతూ ఉంటాను. తర్వాత ప్రధాన కలశంలో నీటిని స్వామివార్లిద్దరి మీద కూడా పోసి అలా ఈ కార్యక్రమాన్ని అయితే ముగిస్తూ ఉంటాం. అభిషేక కార్యక్రమం అయితే పూర్తవుతుంది. ఆ తర్వాత 7 శనివారాల వ్రతంలో భాగంగా పిండి దీపాలను 2 వెలిగించి స్వామివారికి చూపించే విధంగా 2 వెలిగించి స్వామివారికి ఎదురుగా పెట్టి ఈ దీపాలను కూడా పూజ చేస్తూ ఉంటాం. పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు అవన్నీ కూడా సమర్పించి ఒక పుష్పం పెట్టి అక్కడ నమస్కరించుకుంటూ ఉంటాం. ఇక్కడతో ఈ పూజ కూడా పూర్తయిన తర్వాత ధూపము, దీపము, నైవేద్యము, దివ్యమంగళ నీరాజనాలతో అంతా కూడా చేసుకుంటూ ఉంటాం. చాలా బాగా జరిగిందండి ఈ వారం. అంగరంగ వైభవంగా చేసుకున్నాము ఈ వారం. పోయిన వారం అంతకుముందు వారం పడలేదు అనుకున్నాము. కానీ స్వామివారు ఈరోజు చేయించుకోవాలనుకునే ఆ 2 వారాలు కూడా క్యాన్సిల్ అయినాయి అన్నట్లుగా అనిపించారు నాకైతే. కానీ చాలా ఆనందంగా జరుపుకున్నానండి పూజను. ఆ తర్వాత స్వామివారికి దివ్యమంగళ నీరాజనం ఇస్తాను చూడండి. ఇప్పుడు ధూప సేవ జరుగుతుంది. ధూపం ఇచ్చి ఆ తర్వాత దీప దర్శనము, ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత స్వామివారిని అయితే మూలమూర్తి అయిన వెంకటేశ్వర స్వామివారిని కూడా మీకు చూపిస్తాను. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు మూలమూర్తిగా మన ఇంట్లో వేయించేసి ఉన్నారు కదండి. ఆ స్వామివారికి పుష్ప అలంకరణ సేవలాగా చేశానండి. మొత్తం కూడా స్వామివారంతా కూడా పుష్పాలతో అలంకరించి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఇక్కడ ఇవన్నీ కూడా పూజలన్నీ కూడా చేసుకుని ఆ తర్వాత హారతి ఇస్తున్నాను చూడండి. నమస్కరించుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి వారికి, ఆ శివయ్యకు ఏకకాలంలో అభిషేకము, అలాగే ఏకకాలంలో పూజ, ఏకకాలంలో హారతి చాలా విశేషకరం. శివకేశవులు ఇద్దరిని పూజించినట్లయితే మనకి ఇద్దరి ఫలితం, ఇద్దరి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ పూజ చేసినా కానీ శివుడిని, కేశవుడిని ఇద్దరిని కూడా ఏకకాలంలో పూజ చేసినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా తీరతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. పాటించండి. శివ పూజ చేసేటప్పుడు కేశవుడిని స్మరించాలి. అలాగే విష్ణుమూర్తి పూజ చేసేటప్పుడు కూడా శివుడిని తలసి పూజ చేస్తే ఆ పూజ ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇద్దరిని కూడా పూజ చేస్తారని భావిస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి వారిని, మూలమూర్తి అయిన వెంకటేశ్వర స్వామి వారికి మొత్తం కూడా పుష్పాలతో అలంకరించడం జరిగిందండి. మొత్తం పుష్పాంజలి సేవలాగా పుష్పాలన్నీ కూడా అలంకరించి స్వామికి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా స్వామివారిని అయితే
దర్శనం చేసుకోండి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత స్వామివారిని దీపాలన్నీ కూడా ఆ లైట్లన్నీ కూడా ఆపి ఆ తర్వాత స్వామివారి దర్శనం కూడా చూసుకోండి. అలా కూడా చాలా బాగుందండి. ఆ దీపాల కాంతుల్లో స్వామివారిని చూస్తుంటే అచ్చం తిరుమలలో ఆ ఆనంద నిలయ వాసుడు ఆనంద నిలయంలో ఉన్నట్లుగానే అనిపించారు. అంత కనువిందు చేశారు అన్నట్లుగా అనిపించారు. చూడండి ఇక్కడ చూసినట్లయితే ఎలా చూస్తుంటే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు ఒక పక్క మహాదేవుడు ఇద్దరిని కూడా ఏకకాలంలో ఈ దీపాల కాంతల్లో చూస్తుంటే ఒక ఆలయంలో ఉన్నట్లుగా అనిపించారు. చూడండి పైకి తీయంగానే ఒక 1000 సూర్యుల కాంతితో స్వామివారు వెలిగిపోతున్నారు. అలాగే దీపాల కాంతికి ఇంకా రెట్టింపు కాంతితో మెరుస్తూ ఉన్నారా అన్నట్లుగా అనిపించారు. సూర్యకోటి సూర్యుడే స్వయంగా స్వామివారికి ఆ దీప రూపంలో ఉండి ఆ వెలుగును చూపిస్తున్నారా అన్నట్లుగా అనిపించారు. అంత మనోహరంగా ఉంది. అలాగే ఆ చిరునవ్వు చూడండి స్వామివారు, ఏవయ్యా ఇన్ని పూలేసి నన్ను ఇట్లా అలంకరించావా అన్నట్లుగా చిన్నగా నవ్వుతూ చిన్న బాలుడి రూపంలో దర్శనమిస్తున్నారు. ఒక పూల కోటు వేసుకుని స్వామివారు దర్శనమిస్తున్నారు. పూలంగి సేవ అంటారు దీన్ని. అలా పూలన్నీ కూడా ఒక వస్త్రంగా చేసుకుని స్వామివారు మనకి అనుగ్రహిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది కదండి. ఈ స్వామిని ఇలా చూస్తుంటే అలా చూస్తూ ఉండాలా అన్నట్లుగా అనిపించారు. చాలా బాగా కుదిరిందండి. ఆ తర్వాత మోపుదేవి కూడా వెళ్ళాము. మోపుదేవి పక్కన శివాలయం అండి ఇది. ఇది కూడా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదిగోండి అక్కడ మోపుదేవి టెంపుల్ పక్కనే ఉంటుందండి శివాలయం. తప్పకుండా మీరు వెళ్ళిన వాళ్ళు శివాలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ కూడా చాలా బాగుంటారు స్వామివారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.